ఈరోజు దేవుని వాగ్దానము. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చును. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనము. ఈరోజు మనం చేస్తున్న పని అది మన సొంత శక్తి చేతనో బలము చేతనో మనం మొదలు పెడితే ఆ కార్యము నెరవేరదు. కానీ దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తము తెలుసుకొని దేవుని దగ్గర మొరపెట్టి ఆ యొక్క పనిలో మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో దేవుడు ఆ కార్యాన్ని ఆయన ఆత్మ ద్వారా జరిగిస్తాడంట. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఈరోజు మన యొక్క భారాన్ని అంతటినీ కూడా ఆయన మీద వేయమనే గొప్ప దేవుడు అండి. ఈరోజు మనకున్న పరిస్థితులను బట్టి ఏంటి ఇది నేను చేయగలనా, ఇది నా వలన అవుతుందా అని మనం కొన్ని విషయాల్లో అనుకుంటాం. కానీ మన దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. మన దేవుని మీద విశ్వాసం ఉంచి ఎప్పుడైతే మనము పని పూనుకుంటామో దేవుడు గొప్ప కార్యము జరుగుతుంది. ఈరోజు మన సొంత ఆలోచన వల్ల మన శక్తి ద్వారా మనము బలము ద్వారా మన ద్వారా ఏదైనా కార్యము జరగాలంటే అది అసంభవము. కానీ దేవుని మీద ఎప్పుడైతే ఆనుకొని మనము పని మొదలు పెడతామో ఆయన శక్తి ద్వారా ఆయన బలము ద్వారా ఆయన ఆత్మ ద్వారా అప్పుడు గొప్ప కార్యం జరుగుతుందండి. ఆయన్ని మనం మొదటగా ఆయన మీద ఆనుకోవడము ఆయన మీద ఆధారపడము మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో మొదలు పెడతామో దేవుడు మన అందరి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు ఆయన ఆత్మ ద్వారా మన జీవితంలో నడిపిస్తాడండి. అటువంటి ధన్యతను దేవుడు మన అందరి జీవితంలో కూడా కలుగు చేయాలని దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.